కోరిన కోరికలు తీర్చే దైవంగా భక్తుల నమ్మకం పొందిన హన్మకొండ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంక్రాంతి రోజున ప్రారంభమయ్యే ఈ బ్రహ్మోత్సవాలు ఉగాది వరకు కొనసాగుతాయి. తెలంగాణతో సహా అనేక రాష్ట్రాల నుంచి భక్తులు లక్షల్లో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. జాతరకు వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. జాతరలో ఏర్పాట్లకు సంబంధించిన ఆలయ ఈవో నాగేశ్వరరావుతో మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. శ్రీ ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో అసలు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఇక్కడ భక్తులకు ఎలాంటి వసతులు కల్పిస్తున్నారో ఆలయ ఈవో నాగేశ్వరరావు గారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? శ్రీ మల్లికార్జున స్వామి 2024 సంవత్సరానికి జాతర సందర్భంగా విచ్చేస్తున్న భక్తజనానికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అదే మాదిరిగా వచ్చేసి మనకి ఈ సంవత్సరం మేడారం సమ్మక్క జాతర ఉండడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారని భావించేసి వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా క్యూ లైన్స్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో 2-3 లైన్లు అయ్యేసరికి ఇబ్బందికరంగా అయింది. కొంత వృద్ధులు వాళ్ళు వికలాంగులు వచ్చేసరికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి కూడా సపరేట్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. విఐపీస్కి కూడా సపరేట్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే మనకు లైన్లో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా శానిటేషన్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. గతంలో మనకు జిహెచ్ఎంసీ నుంచి మనకు 80 మంది మాత్రమే రావడం జరిగింది. ఇప్పుడు 150 మంది ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా వస్తున్నారు. అదే మాదిరిగా వచ్చేసి మనకు ఈ మండలంలో గల వివిధ గ్రామాల నుండి కూడా పారిశుద్ధ్య కార్మికులను కూడా తీసుకురావడం జరుగుతుంది. దేవస్థానం నుండి కూడా 100 మందిని పారిశుద్ధ్య కార్మికులను 3 మాసాలకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వెంటనే క్లీనింగ్ చేయించడం కూడా జరుగుతుంది. సాధారణంగా బ్రహ్మోత్సవాలకే భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఈసారి మేడారం జాతర ఉండడంతో ఐనవోలు మల్లికార్జున స్వామి దర్శించుకున్న తర్వాత మేడారం పోయి ఆనవాయితీ ఉంటుంది. భక్తులు అప్పుడు ఎంతమంది వచ్చేవారు, ఇప్పుడు ఎంతమంది వస్తారని భావిస్తున్నారు? గతంలో అంటే మనకు సుమారు 5 నుంచి 6 లక్షల మంది వచ్చినట్టు అంచనా ఉంది. ఇప్పుడు దానికి రెట్టింపుగా వస్తుందని భావిస్తున్నారు. సుమారు 10 లక్షల మంది వచ్చినా కూడా వారికి స్వామివారి దర్శనం ఈజీగా జరిగే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. భక్తులకు వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కొత్తగా ఏమన్నా ఇప్పుడు భక్తులకు ఏంటంటే మనకు ఈ క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే ప్రత్యేక దర్శనం సపరేట్ పెట్టడం జరిగింది. ధర్మ దర్శనం కూడా వేరే ఏర్పాటు చేయడం జరిగింది. వివిఐపి దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వికలాంగుల కోసం కూడా ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే భక్తుల క్యూ లైన్లో వచ్చే వారికి కూడా వాటర్ సప్లై కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందువల్ల దానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని విధాల సహాయ సహకారాలు చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయి? సాధారణంగా భక్తుల రద్దీ ఏ వారాల్లో ఎక్కువగా ఉంటుంది? మనకి ఈ యొక్క 3 మాసాల ఉత్సవాలు ఉంటాయి. దీంట్లో మెయిన్గా వచ్చేసి మనకు 3 రోజుల బ్రహ్మోత్సవాలు ఉంటాయి. 13, 14, 15 ఉంటుంది. మనకు 14 తారీఖు నాడు భోగితోటి స్టార్ట్ అవుతుంది. 15 తారీఖు నాడు బండ్లు తిరిగే కార్యక్రమం ఉంటుంది. 16కి వచ్చేసరికి మనకు చుట్టుపక్కల ప్రాంతాలలో గల భక్తులందరూ కూడా స్వామివారు దర్శించుకొని వెళ్ళడం ఆనవాయితీగా వస్తున్నది. మొత్తానికి ఐనవోలు మల్లికార్జున స్వామి అంటే ఎక్కడెక్కడి నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు? ఈ యొక్క స్వామివారు దర్శించుకోవడానికి మనకు మహారాష్ట్ర నుండి, కరీంనగర్ నుండి, హైదరాబాద్ నుండి, పెద్దపల్లి నుండి, ఇక్కడ చుట్టుపక్కల ఖమ్మం నుండి కూడా వచ్చే విధంగా ఉన్నారు. కాబట్టి వారు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. కాబట్టి ఈ యొక్క స్వామివారికి ఏంటంటే మనకు పట్నము బోనం చెల్లించే ఆనవాయితీ ఉంది. కాబట్టి కంపల్సరిగా ఇక్కడ చెల్లించిన తర్వాతనే వాళ్ళు వేరే మన సమ్మక్క జాతరకు వెళ్ళే ఆనవాయితీ ఉంది. ఇది పరిస్థితి. బ్రహ్మోత్సవాలకు 3 నెలల పాటు జరుగుతుంది. కానీ ప్రధానంగా మకర సంక్రాంతిని పురస్కరించుకొని సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇక్కడికి భక్తులు అనేక రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నామని ఆలయ ఈవో చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్, రాజ్ న్యూస్, వరంగల్.